సామాన్యుడిపై పోక్సో కేసు నమోదైతే ఏం జరుగుతుంది? పోలీసులు క్షణాల్లో అరెస్టు చేసి జైల్లో పెడతారు. కానీ అదే కేసు ఒక కేంద్ర మంత్రి కొడుకుపై నమోదైతే చట్టం తన పని తాను చేస్తుందా, లేక రాజకీయ రంగు పులుముకుంటుందా? ఒకవైపు 17 ఏళ్ల మైనర్ అమ్మాయిపై లైంగిక దాడి ఆరోపణలు, మరోవైపు ఇదంతా 5 కోట్ల రూపాయల కోసం చేసిన హనీ ట్రాప్ అనే కౌంటర్ కంప్లైంట్. అమ్మాయి కుటుంబ స్వార్థం, అబ్బాయి అధికార దురహంకారం, ప్రతిపక్షాల అవకాశవాద రాజకీయాలు, న్యాయం కరువై నలిగిపోతున్న సామాన్యుడు. అసలు ఈ కేసులో నిజమెంత? పోలీసులు భగీరథ్ ను ఎందుకు వెంటనే అరెస్టు చేయలేదు? దీని వెనుక ఉన్న చట్టపరమైన లాజిక్స్ ఏంటి? ముందుగా అసలు ఆ అమ్మాయి కుటుంబం ఇచ్చిన కంప్లైంట్ లో ఏముందో చూద్దాం. జూన్ 2025లో భగీరథ్ తో ఆ అమ్మాయికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎమోషనల్ గా మ్యానిపులేట్ చేశాడు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో న్యూ ఇయర్ పార్టీ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి బలవంతంగా ఆల్కహాల్ తాగించి లైంగికంగా వేధించాడని కంప్లైంట్ లో రాశారు. అంతేకాదు, అంతకంటే ముందే అక్టోబర్ 25న నానాక్రామ్గూడలోని ఒక అపార్ట్మెంట్ లో 2-3 రోజుల పాటు ఆమెను నిర్బంధించి వేధించాడని ఆరోపించారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి జనవరి 19న అలాగే 25న సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందని ఆ కుటుంబం చెబుతోంది. ఈ విషయం బయటకు రాకుండా బండి సంజయ్ అనుచరులు తమను బెదిరించి ఒక పోలీస్ స్టేషన్ లో రాజీ పత్రాలపై సంతకాలు చేయించే ప్రయత్నం చేశారని కూడా ఆరోపించారు. ఇంత సీరియస్ ఆరోపణలు వస్తే బండి సంజయ్ వర్గం ఊరుకుంటుందా? వెంటనే భగీరథ్ తరపున ఒక కౌంటర్ కంప్లైంట్ పడింది. ఈ వ్యవహారం అంతా ఒక పెద్ద హనీ ట్రాప్ అని, ఆ అమ్మాయి కుటుంబం తమ దగ్గర 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందని, భయపెట్టి డబ్బులు గుంజాలని చూస్తున్నారని భగీరథ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ను కాస్త లాజికల్ గా, లీగల్ గా విశ్లేషిస్తే కొన్ని షాకింగ్ విషయాలు బయటపడతాయి. అక్టోబర్ లోనే ఆ అమ్మాయిని నానాక్రామ్గూడ అపార్ట్మెంట్ లో భగీరథ్ వేధించాడని కంప్లైంట్ లో రాశారు. కానీ నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో ఆ అమ్మాయి తల్లిదండ్రులు భగీరథ్ ను తమతో పాటు తీసుకుని శ్రీశైలం, తిరుపతి, విజయవాడ, అరుణాచలం ట్రిప్స్ కి వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఒక్కసారి మీరే ఆలోచించండి. తన కూతురుని వేధిస్తున్న ఒక అబ్బాయితో కలిసి ఏ తల్లిదండ్రులైనా అలా ఫ్యామిలీ ట్రిప్స్ కి వెళ్తారా? అబ్బాయిని ప్రేమగా బగ్గీ అని పిలుస్తారా? ఆ అబ్బాయితో కలిసి కేక్ కట్ చేస్తారా? ఇక్కడే ఈ కేసు హనీ ట్రాప్ ఏమో అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. కేంద్ర మంత్రి అబ్బాయిని అల్లుడిగా చేసుకోవాలన్న ఆశతో కుటుంబం అంతా ఇంతకాలం ఆ అబ్బాయితో చనువుగా ఉండి బండి సంజయ్ గారి కుటుంబం ఒప్పుకోకపోవడంతో ఇలా కక్ష తీర్చుకుంటున్నారన్నది ఒక వాదన. అయితే మన భగీరథుడు ఏమీ అమాయకుడు కాదు. ఈ విషయంలో జనాలు ఈ ఆరోపణలను ఎందుకు తొందరగా నమ్మేస్తున్నారో తెలుసా? అతని గతం అలాంటిది. మద్యం మత్తులో చిందులేస్తున్న వీడియోలు, తన తోటి విద్యార్థులను దారుణంగా కొడుతూ బూతులు తిట్టిన వీడియోలు అప్పట్లో ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. ఆ ఆవేశం, ఆ దురుసు ప్రవర్తనే ఇప్పుడు ఈ కేసులో అతనికి మైనస్ అవుతోంది. ఆ వీడియోలు చూసిన జనాల మైండ్ లో వీడో పోకిరి, జులై, ఏదైనా చేయగలడు అనే ముద్ర పడిపోయింది. ఇలా అధికార దురహంకారంతో తను చేసే పిచ్చి పనుల వల్ల తన తండ్రి పేరుని, రాజకీయ భవిష్యత్తుని పాడు చేస్తున్నాడనేది మరో వాదన. వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం? ఏదేమైనా ఒక మైనర్ బాలికతో ప్రేమ కానీ మరింకేదైనా కానీ చట్టపరంగా తప్పే. అందుకే బండి భగీరథ్ పై పోక్సో కేసు ఫైల్ చేశారు. పోక్సో చట్టం ప్రకారం ఒక మైనర్ అమ్మాయితో రిలేషన్ ఉన్నా, దానికి ఆ అమ్మాయి ఒప్పుకున్నా చట్టం దృష్టిలో ఆ కన్సెంట్ కి ఎలాంటి వాల్యూ లేదు. అయితే పోక్సో కేసు అనగానే నాన్ బెయిలబుల్ కదా, 24 గంటల్లో అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు అని అందరూ అడుగుతున్నారు. కానీ పోలీసులు నమోదు చేసిన సెక్షన్స్ BNS 74, 75 మరియు పోక్సో సెక్షన్ 11 చూస్తే ఇవి అత్యాచారం కిందకు రావు. ఇవి లైంగిక వేధింపులు లేదా అసభ్యకరంగా ప్రవర్తించడం కిందకు వస్తాయి. ఈ సెక్షన్ల కింద గరిష్ట శిక్ష 3 ఏళ్లు మాత్రమే. మన చట్టం ప్రకారం 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో వెంటనే అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. వారికి CRPC 41A కింద నోటీసులు ఇచ్చి విచారణకు పిలవచ్చు. కానీ ఒకవేళ నిందితుడి నుండి బాధితురాలికి ఏమైనా థ్రెట్ ఉన్నా, నిందితుడు సాక్షులను బెదిరించి కేసును ప్రభావితం చేయగలిగే ఒక పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నా, లేదా ఆ నిందితుడు తన పలుకుబడి ఉపయోగించి పారిపోయే అవకాశం ఉన్నా పోలీసులు వెంటనే అరెస్టు చేయవచ్చు. అంతేకాదు, బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న తర్వాత పోలీసులు సెక్షన్ 5 and 6 కి కేసును మార్చారని తెలిసింది. ఈ సెక్షన్ల ప్రకారం నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలి. కానీ కేసు నమోదై 50 గంటలు దాటుతున్నా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇదే పాయింట్ ను పట్టుకుని BRS నాయకులు KTR, హరీష్ రావు లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని, పోలీసులను గట్టిగా నిలదీస్తున్నారు. ఒక చిన్న ట్వీట్ చేస్తే రాత్రి 1 గంటకు ఇళ్లలోకి దూరి అరెస్టు చేస్తారు. కానీ పోక్సో కేసులో 4 రోజులైనా అరెస్టు చేయరా?
ఎందుకు? అతను సాక్షాత్తు కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు కాబట్టా? అసలు పోక్సో కేసులో సిట్ వేయడం ఏంటి? కేసును నీరుగార్చడానికి రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కై ఇలా చేస్తున్నాడు అని గట్టిగా ప్రశ్నించారు. బండి భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీనికి తోడు సాక్ష్యాలు ఉంటేనే అరెస్టు చేస్తాం, విచారణ జరుగుతోంది అని డీసీపీ రిథిరాజ్ గారు చెప్పడం, ప్రధాని మోదీ టూర్ లో పోలీసులు బిజీగా ఉండటం వల్ల అరెస్ట్ చేయలేదు అని డీజీపీ స్థాయి వ్యక్తి చెప్పడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదే కేసు ఒక సామాన్యుడి కొడుకు మీద పడి ఉంటే పోలీసులు ఇంతే ఓపికగా విచారణ చేసి నోటీసులు ఇచ్చేవారా? తప్పు ఎవరు చేసినా తప్పే కదా. ఇదంతా చూస్తుంటే వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. చట్టాలు, శిక్షలు సామాన్యులకి మాత్రమేనా? రాజకీయ నాయకులకు, వారి సుపుత్రులకు వర్తించవా? ఇక బండి సంజయ్ గారు స్వయంగా స్టేజ్ మీదకు వచ్చి చాలా ఎమోషనల్ అయ్యారు. నేను పార్టీ కోసం, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తను. నేను నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి దేశం కోసం పనిచేస్తున్నాను. నా కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించండి, కానీ ఇలా పనిగట్టుకుని నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దు అని సవాల్ విసిరారు. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నాను. చివరిగా ఒక్క మాట, ఒక వ్యక్తిపై కేసు పెట్టిన వెంటనే వాళ్ళు నేరస్తులైపోరు. అలాగని వాళ్లకు పలుకుబడి ఉందని కేసును కొట్టిపారేయలేము. ఒకవేళ భగీరథ్ నిజంగానే ఆ అమ్మాయిని వేధించి ఉంటే చట్టం అతనికి కఠిన శిక్ష విధించాలి. అందులో ఎలాంటి రాజీ ఉండకూడదు. కానీ ఒకవేళ ఆ అమ్మాయి కుటుంబమే డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ పోక్సో చట్టాన్ని మిస్యూజ్ చేసి ఉంటే వాళ్లను కూడా వదలకూడదు. ఎందుకంటే ఇలాంటి ఫేక్ కేసుల వల్ల రేపు నిజంగా అన్యాయం జరిగిన ఆడపిల్లలకు న్యాయం జరగకుండా పోతోంది. ఈ కేసులో నిజం త్వరలోనే పోలీసుల విచారణలో బయటపడుతోంది. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజమైన వేధింపుల కేసా, లేక రాజకీయంగా దెబ్బతీయడానికి చేసిన హనీ ట్రాపా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.